కార్తీక పురాణం 19వ అధ్యాయం చాతుర్మాస్య వ్రత ప్రభావ నిరూపణం. ఈ విధముగా నైమిషారణ్యమునందు ఉండేటువంటి మహామునులందరూ కలిసి చిదానందుడైనటువంటి భగవంతుణ్ణి స్తోత్రము చేసిన పిమ్మట జ్ఞానసిద్ధుడు అనేటువంటి ఒక మహాయోగి, ఓ దీనబాంధవా, వేదవేద్యుడవని, వేదవ్యాసుడవని, అద్వితీయుడవని, సూర్యచంద్రులే నేత్రములుగా గలవాడివని, సర్వాంతర్యామినివని, బ్రహ్మ రుద్ర దేవేంద్రాదులచే సర్వదా పూజింపబడువాడవని, నిత్యుడవని, నిరాకారుడవని, సర్వజనులచే స్తుతింపబడుచున్నవో మాధవా, నీకివే మా హృదయపూర్వక నమస్కారములు. సకల ప్రాణకోటికి ఆధారభూతుడవవు ఓ నందనందన, మా స్వాగతమును స్వీకరింపు. నీ దర్శన భాగ్యము వలన మేము, మా ఆశ్రమములు, మా నివాస స్థలములు అన్నీ పవిత్రములైనవి. ఓ దయామయ, మేము ఈ సంసార బంధము నుండి బయటపడలేకుంటిమి, మమ్ముద్ధరింపుము. మానవుడు ఎన్ని పురాణములు చదివినా, ఎన్ని శాస్త్రములు విన్నా నీ దివ్య దర్శనమును బడయజాలడు. నీ భక్తులకు మాత్రమే నీవు దృగ్గోచరుడవు అయి ఉన్నావు. ఓ గజేంద్ర రక్షక, ఉపేంద్ర, శ్రీధర, ఋషికేశ, నన్ను కాపాడు అని మైమరచి స్తోత్రము చేయగా శ్రీహరి చిరునవ్వు నవ్వి, జ్ఞానసిద్ధ, నీ స్తోత్ర వచనమునకు నేనెంతయు సంతసించి తిని, నీకిష్టమొచ్చిన వరమును కోరుకునుము అని పలికెను. అంతటా జ్ఞానసిద్ధుడు, ప్రద్యుమ్న, నేనీ సంసార సాగరము నుండి విముక్తుడను కాలేక శ్లేష్మమున పడిన ఈగవలే కొట్టుకొనుచున్నాను. కనుక నీ పాద పద్మములపైన ధ్యానముండుట వలన ఆ యొక్క మోక్షాన్ని నేను పొందగలను. కావున నన్ను అనుగ్రహింపుడు, మరేదియూ నాకక్కర్లేదు అని వేడుకొనెను. అంతటా శ్రీమన్నారాయణుడు, ఓ జ్ఞానసిద్ధుడా, నీ కోరిక ప్రకారముగానే అదేవిధంగా నేను వరమిచ్చి తిని, అదియునుగాక మరొక వరమును కూడా కోరుకునుము, ఇచ్చేదను అని అన్నాడు. ఈ లోకమందు అనేక మంది దురాచారులై, బుద్ధిహీనులై అనేక పాప కార్యములను చేయుచున్నారు. అట్టి వారల పాపములు పోవుటకై ఒక వ్రతమును కల్పించుచున్నాను. ఆ వ్రతమును సర్వజనులు కూడా ఆచరించవచ్చును. సావధానుడవై ఆలకింపుము. నేను ఆషాఢ శుద్ధ దశమి రోజున లక్ష్మీదేవి సహితముగా పాల సముద్రమున శేషశయ్యపైన పవలిస్తాను. తిరిగి కార్తీక మాసమున శుద్ధ ద్వాదశి వరకు చాతుర్మాస్యమనేటువంటి పేరుతో ఈ కాలములో చేయు వ్రతములు నాకు మిక్కిలి ప్రీతికరము. ఈ వ్రతము చేయువారాలకు సకల పాపములు నశించి నా సన్నిధికి వత్తురు. ఈ చాతుర్మాస్యములందు వ్రతములు చేయని వారు నరక కూపమున బడుదురు. ఇతరుల చేత కూడా ఆచరింపజేయవలేను. దీని మాహాత్మ్యమును తెలిసియుండియు వ్రతము చేయని వారికి బ్రహ్మహత్యాది పాతకములు కలుగును. వ్రతము చేసిన వారికి జన్మ జరావ్యాధుల వలన కలుగు బాధలు ఉండవు. దీనికి నియమితముగా ఆషాఢ శుద్ధ దశమి మొదలు శాకములను, శ్రావణ శుద్ధ దశమి మొదలు పెరుగును, భాద్రపద శుద్ధ దశమి మొదలు పాలును, ఆశ్వయుజ శుద్ధ దశమి మొదలు పప్పు దినుసులను విసర్జించవలయను. నా యందు భక్తి ఉన్నటువంటి వారిని పరీక్షించుటకే నేనిట్లు నిద్రావ్యాజమున శయనింతును. ఇప్పుడు నీ వసంగిన స్తోత్రమును త్రిసంధ్యల యందు భక్తి శ్రద్ధలతో పఠించిన వారు నా సన్నిధికి నిశ్చయముగా వత్తురు అని శ్రీమన్నారాయణుడు మనులకు బోధించి శ్రీ మహాలక్ష్మితో కూడి పాల సముద్రమున కేగి శేషపానుపు మీద పవలించెను. వశిష్ఠుడు జనక మహారాజుతో, రాజా, ఈ విధముగా విష్ణుమూర్తి, జ్ఞానసిద్ధి మొదలగు మహామునులకు చాతుర్మాస్య వ్రత మాహాత్మ్యమును ఉపదేశించెను. ఈ వృత్తాంతమును అంగీరసుడు ధనలోభునకు తెలియచేసెను.
నేను నీకు వివరించినాను. కావున ఈ వ్రతము ఆచరించుటకు స్త్రీ పురుష భేదము లేదు, అన్ని జాతుల వారు కూడా చేయవచ్చును. శ్రీమన్నారాయణుని ఉపదేశం ప్రకారము మునిపుంగవులందరూ కూడా ఈ చాతుర్మాస్య వ్రతం ఆచరించి ధన్యులై వైకుంఠమునకు వెళ్ళిరి. ఏకోన వింశాధ్యాయము 19వ రోజు పారాయణము సమాప్తము. Thanks for watching. Please comment, like, share and subscribe our channel.